బాల్కొండ శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు. మరి పాపం ఆయనకి ఏమైనా డాక్టర్ సలహా ఇచ్చిండేమో ఆయన ఆరోగ్యం బాగలేకపోతే. సామాన్యంగా ఏమవుతాయంటే ఒక పూట తిండి బంద్ చేయమంటారు. నాకు కూడా సలహా ఇచ్చింది డాక్టర్ ఒకసారి. బ్రాంకీర్ వచ్చింది ఇక్కడ నాకు నొప్పి వస్తే 48 గంటలు నోటి నుంచి ఏమీ ఆహారం తీసుకోవద్దని చెప్పిండు. మరి అదేవిధంగా ఈ ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మరి ఏమైనా 24 గంటలు ఆహారం ఏమైనా తీసుకోవద్దని చెప్పిండేమో. మరి ఏం చెయ్యాలా, ఆయనకి ఏం దొయ్యాలంటున్నది పాపం. నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నావు? నీవు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు. ఎప్పుడైతే భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ఆ రోజు మీరు 35 కోట్లతోని 2022లో 6వ మాసంలో 22వ తారీఖు నాడు నువ్వు పొండిషన్ వేసుకున్నావు అక్కడ. అంటే సుమారు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు 18 మాసాల టైం వచ్చింది. మరి అదేవిధంగా నువ్వు ఇంకొక 6 కోట్ల రూపాయలను ఫిష్ మార్కెట్ కోసం శాంక్షన్ తీసుకున్నావు. ఒక మంచి ఎంఆర్ఓ పాత తహసీల్ ఆఫీస్ అంటారు దాన్ని అప్పట్లో. అటువంటి దాన్ని కులగొట్టేసి దానికి 6 కోట్లు నిధులు తెచ్చుకున్నావు. అదేవిధంగా సుమారు ఒక 20 కోట్లేమో రోడ్లకు నిధులు తెచ్చుకున్నావు. అంటే 35, 41, ఒక 15 అంటే సుమారు 50 కోట్ల నిధులు తెచ్చుకున్నావు. ఆ నిధులు అనేది 18 మాసాలు కంప్లీట్ చేసుకోవాలి. మరి నీకు అదే క్రమంలో హైదరాబాద్లో సెక్రటరీ కడుతున్నారు. 500 కోట్లతో సెక్రటరీ కడుతున్నావు నువ్వు. దానికి ఎన్ని కోట్లు శాంక్షన్ తీసుకున్నావు? 500 కోట్లు శాంక్షన్ తీసుకున్నావు. 500 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా 500 కోట్లు తీసుకున్నావు. అంటే సుమారు 1000 కోట్ల దాకా తీసుకొని నీవు 9 మాసాలు 10 మాసాలు సెక్రటరీ కంప్లీట్ చేసుకున్నావు. మరి నీ నియోజకవర్గంలో బాల్కొండలో మరి నువ్వు సుమారు 50 కోట్లను మరి అదే 18 మాసాలు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? నీకు అక్కడ ఉన్న శ్రద్ధ నీ యొక్క నియోజకవర్గంలో ఎందుకు లేదు? మరి అక్కడ 1000 కోట్లతో 9 మాసాలు కంప్లీట్ చేసుకుంటావు. ఇక్కడ సుమారు 50 కోట్లతో 18 మాసాలు కంప్లీట్ చేయలేకపోయినావు. అంటే నీ ఉన్న టైంలోనే ఇచ్చినావు, శాంక్షన్ చేసుకోవాలి, నిర్లక్ష్యం చేసి నువ్వు వేసుకొని ఈరోజు మా మీద, మా ప్రభుత్వం మీద, మా యొక్క పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద నిబంధన వేస్తున్నావు. నువ్వు వేయలేదు, నువ్వు వదిలిపెట్టిపోయినావు. ఆ రోజుల్లో మాకు వచ్చిన మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు సుమారు 70% మేము గెలుచుకున్నాం. నేను చిత్తు ఓడగొట్టేసిండ్రు. నువ్వు అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి భీమ్గల్ పట్టణంలో. మా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు క్యాంపెయిన్ వచ్చిండ్రు. అక్కడ ప్రజలు చెప్పిర్రు ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేయలేకపోయినా చెప్పిండ్రు. అప్పటి వరకు 17 కోట్ల మాత్రమే వర్క్ నడుస్తున్నది. మేము ఆ రోజు నిధులు విడుదల చేయించినాం. మళ్ళీ ఇంకొక 3 కోట్ల నిధులను కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు నిధులు ఇప్పించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తూనే ఉన్నది, ఎక్కడ కూడా వర్క్ ఆగలేదు. మరి ఇంకొక 4.5 కోట్ల వర్క్ అయిపోయింది, మొన్ననే బిల్లు పెట్టారు, దాన్ని కూడా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ వర్క్ ఆపలేదు, కాంట్రాక్ట్ పారిపోలేక నుంచి వర్క్ నడుస్తున్నది. అటువంటి దాన్ని నువ్వు తిన్నదరగలేక నిరాహార దీక్ష చేస్తున్నావు. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, కేసీఆర్ దత్తపుత్రులేక నువ్వు వివరించినావు. మరి అప్పుడే నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సుమారు మీరు ఇవాళ 8,29,000 కోట్లు అప్పులు చేసారు. మరి అప్పుడు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? రోడ్లు అన్నావు, రోడ్లు ఆన్గోయింగ్ వరకు నడుస్తుంది మాకు అక్కడ. ఎక్కడ మేము రోడ్ల కూడా ఆపలేదు. నువ్వు ఇచ్చిన 15 కోట్లు ఇచ్చిండ్రు శాంక్షన్. మేము అదనంగా మళ్ళీ ఇంకా 11.5 కోట్లు ఇచ్చినాం శాంక్షన్. నడుస్తున్నాయి, వర్క్ నడుస్తున్నాయి. 8 కోట్ల వరకు రోడ్స్ బిల్స్ అయిపోయినాయి, నడుస్తూనే ఉన్నాయి. మరి ఒక మంచిగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసును, తహసీల్ ఆఫీసును కూలగొట్టేసి డిస్మెంట్ చేసినావు. దాన్ని ఎక్కడ తీసుకుని కట్టినావు? 2 కిలోమీటర్ల దూరంలో కట్టావు, ప్రజలకు అందుబాటు లేకుండా. మరి అటువంటి దాన్ని కూడా మా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, మరి మహేష్ కుమార్ గారి సహకారంతో, మా దగ్గర ఉన్న పెద్దలు సుధీర్ రెడ్డి గారి సహకారంతో
10 లక్షలు శాంక్షన్ తీసుకొని అక్కడ ఉన్న ఆర్ఎండ్బి ఆఫీస్కు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ విధంగా మేము ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాము. నువ్వేదైతే భీమ్గల్ పట్టణంలో చిత్తుగా ఓడించారు మున్సిపాలిటీల ఎన్నికల్లో 12 వార్డులకు 8 వార్డులు క్లియర్ మేము గెలుచుకున్నాము. మరి మేము ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చినామో అది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాము. నీకు పుట్టగతులు ఉండవిగా మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు అన్న ఉద్దేశంతోనే నువ్వు నిరాదీక్ష అని చెప్పి బూటకు అబద్ధాలు చెప్పి కూర్చున్నావు. మరి నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నావు, జిల్లాకి ఏం చేసినావు? ఇలా ఆర్మూరు నిజామాబాద్ బైపాస్ రోడ్ ఉంది, నట్టనడుగు ఉంది. అప్పటి వరకు ఇప్పటి నుంచి ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు చేసిన బైపాస్ రోడ్డు మీ 10 ఏళ్లలో ఏమి ఇచ్చి నిధులు మేము నిధులు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా ఒక ఆర్ఎండ్బి మంత్రిగా ఉండి నువ్వు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి దత్తపుత్రుడు లెక్క అటువంటి ఉండి కూడా నువ్వు జిల్లాకి ఏం చేసినావు, ఏం ఒరగబెట్టినావు? ఒక్కసారి ప్రజలను గమనించాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా జిల్లాలో ఆ రోజు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే చేసిన పనులే తప్ప మేము చేస్తున్న పనులే. నువ్వు మాకు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 38,000 కోట్లతో ప్రాణత్య సేవలను తీసుకొస్తే మేము ఆ రోజుల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు వచ్చిన తర్వాత ఇంకా 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆ 38,000 కోట్ల ప్రాణత్య డిజైన్ను చేంజ్ చేసి అప్పటి వరకు 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత